మిత్ర పార్టీకి లేట్ అవుతుంది, కమ్ ఫాస్ట్. పార్టీకి లేట్ అవుతుందంట మిత్ర గారు. వినపడింది. నీ లైవ్ కామెంటరీ అవసరం లేదు. అయినా బట్టలు లేకుండా పార్టీకి ఎలా వెళ్తాను అనుకున్నావు? జాగ్రత్త మిత్ర గారు, ఉన్నది ఒకటే టవల్. ఎవరు పలకట్లేదేంటి? మిత్రా. లక్ష్మి, వెళ్ళి నేను పార్టీకి రావట్లేదని చెప్పు. అదేదో మీరే చెప్పొచ్చు కదా. ఈ అవతారంలో ఎలా వెళ్తాను లక్ష్మి? సరేలేండి, నేనే చెప్తాను. వెళ్ళు. మిత్రా. మిత్ర గారు పార్టీకి రావట్లేదంట. మిత్ర గారు పార్టీకి రావట్లేదని చెప్పమన్నారు. నో, నేను నమ్మను. నువ్వేదో గ్యాంబ్లింగ్ చేస్తున్నావు. తప్పుకో. మిత్ర, ఏంటి అవతారం? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? పార్టీకి లేట్ అవుతుంది. ఎందుకు నువ్వు రానన్నావు? పార్టీకి ఎలా వస్తాను మనీషా? లక్ష్మి నా బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేసింది. ఏయ్, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా? ఇది మరీ బాగుంది. ఆయన నన్ను ఉతకడానికి వేయమన్నారు, నేను వేసాను. ఆయన చెప్పింది చేయకపోతే నాకు మాట వచ్చేస్తుంది. పార్టీకి వెళ్లకుండా ఎలా ఆపుతావు అన్నావు కదా, ఎలా ఆపానో అర్థమైందా? ఇంకెప్పుడు నాతో ఛాలెంజ్ చేయకు. లక్ష్మి, నేను ఊరుకునే కొద్దీ నువ్వు టూ మచ్ చేస్తున్నావు. త్రీ మచ్ కూడా చేస్తాను. ఏం చేస్తావు? ప్లీజ్ మనీషా, నాకు పార్టీకి రావడం కుదరదు. వచ్చే మూడ్లో కూడా నేను లేను. ప్లీజ్ నువ్వే వెళ్ళు. నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తాను మిత్రా? నేను వెళ్ళను. ఇంట్లో ఒక్క పేరు లేకుండా చేసావు కదా లక్ష్మి. ఇప్పుడు నేను ఇంట్లో అయినా ఏం వేసుకోవాలి? వివేక్ డ్రెస్ ఏమైనా ట్రై చేస్తారా? వాడి డ్రెస్ నాకెలా సెట్ అవుతుంది లక్ష్మి? అది కూడా కరెక్టే కదా. అయ్యో పాపం. ఓ లక్ష్మి ఆటలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయి. ప్రతి దానికి అడ్డుపుల్ల వేస్తూనే ఉంది. తను నీ హ్యాపీనెస్ ని పాడు చేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నట్టుంది. తను ఎన్ని ఆటలాడుతుందో ఆడనివ్వండి ఆంటీ. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. మిత్రా, ఆఫీస్కి వెళుతున్నారా? అవును మామ్. గాజువాకలో మన సైట్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందమ్మా. వర్క్ ఫాస్ట్గానే జరుగుతుంది. ఇంకో 2-3 మంత్స్లో కంప్లీట్ అవ్వచ్చు. ఫైన్. రెగ్యులర్గా సైట్ విజిట్ చేసి వర్క్ ప్రోగ్రెస్ చూస్తూ ఉండు. అది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మీరేం వరీ అవ్వకండి ఆంటీ, నేనున్నాను కదా. కన్స్ట్రక్షన్ మొత్తం నేనే చూసుకుంటున్నాను. వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాను. మీరు ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. అందులో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. వెరీ గుడ్ మనీషా. మన వర్క్ పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ అండ్ డెడికేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే అత్తయ్య గారు, హారతి తీసుకోండి. చెప్పులది. భక్తి అనేది మనస్ఫూర్తిగా చూపించాలి మనీషా, ఏదో ఫార్మాలిటీ కాదు. ఏ
భక్తి చూపించకపోతే ఏమైనా ప్రపంచం ఆగిపోతుందా? లేక అనుకోని ప్రాబ్లం ఏమన్నా వచ్చి పడుతుందా? శుభవాని హారతి తీసుకుని ఎందుకలా అపశకునపు మాటలంటావు? ఎప్పుడు మంచి మాటలు మాట్లాడవా? అందుకే అంటారు బీ పాజిటివ్ గెట్ పాజిటివ్ అని. హలో, వాట్ గొడవ? దేనికి? సరే నేను వెంటనే వస్తున్నాను. ఏమైంది మిత్ర? కన్స్ట్రక్షన్ సైట్లో వర్కర్స్ ఏదో గొడవ చేస్తున్నారంట మామ్. దేనికి మిత్ర? ఐ డోంట్ నో మనీషా, మనం అర్జెంట్గా వెళ్ళాలి, పద. ఓకే మిత్ర, నేను కూడా వస్తానురా. మామ్ వద్దు, అక్కడ వర్కర్స్ ఏ కండిషన్లో ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు టెన్షన్ అవ్వకు. సరే, జాగ్రత్త. పద. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. మిత్ర గారు వెళ్ళారు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన సాల్వ్ చేస్తారు. అమ్మా లక్ష్మి, ఏమైంది? ఏదో ప్రాబ్లం అంటున్నావేంటి? కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర వర్కర్స్ ఏదో గొడవ చేస్తున్నారంట మావయ్య గారు. అందుకే మిత్ర గారు మనీషా అక్కడికి వెళ్ళారు. వర్కర్స్ గొడవ చేయడం ఏంటి? మన కంపెనీలో ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదే. అదే నాకు అర్థం కావడం లేదండి. ఆ వర్కర్స్ అంతా ఎప్పటి నుంచో మనతో అసోసియేషన్ ఉన్నవాళ్లే. సడన్ గా వాళ్ళకి ఏమైందో ఏంటో తెలీదు. టెన్షన్ పడక అరవిందా, మిత్ర వెళ్ళాడు కదా, తను చూసుకుంటాళ్లే. ఇదిగో, కాసేపట్లో మిత్రగారు వస్తారు. మీ డిమాండ్స్ అన్నీ ఆయన ముందు పెట్టండి. వినకపోతే కాస్త బెట్టు చేయండి, అంతేగాని తగ్గొద్దు. నేను మేనేజర్ని కాబట్టి నేను కొంచెం న్యూట్రల్గా ఉంటాను. సరేనా? సరే. సార్ వస్తున్నారు. మేనేజ్మెంట్ 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 మేనేజ్మెంట్. అసలు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం? రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. వర్కర్స్ ఎవరు నా మాట వినట్లేదు, చాలా మొండిగా మాట్లాడుతున్నారు. మేనేజ్మెంట్ 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 మేనేజ్మెంట్. ఆగండి, వెయిట్. ఎందుకు ఇలా పనులు ఆపేసి గొడవ చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచో మా సంస్థతో కలిసి పనిచేస్తున్నారు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. మేము అదే చెప్తున్నాం మిత్ర గారు, ఎప్పటి నుంచో మీ సంస్థకి నమ్మకంగా పనిచేస్తున్నాం. అలాంటి మాకు సరైన బెనిఫిట్ గానీ పనికి తగ్గ ప్రతిఫలం గానీ అందడం లేదు. వాట్ నాన్ సెన్స్! పండగలకి బోనస్లు, పర్సనల్ రీజన్స్ కి మీకు అడ్వాన్స్లు, మీరు సగం సగం పని చేస్తున్నా ఫుల్ జీతాలు మీకు ఇస్తున్నాం కదా, ఇంకా ఏం బెనిఫిట్స్ కావాలి మీకు? మనీషా, డోంట్ రైజ్ యువర్ వాయిస్. అది కాదు, మాట్లాడతాను కదా, ప్లీజ్. ఏంటమ్మా మా జీవితాలన్నీ మీరే ఉద్ధరిస్తున్నట్టు చెప్తున్నారు? మేము చేస్తున్న పనికే కదా డబ్బులు ఇస్తున్నారు. అడ్వాన్సులు ఇచ్చినా మళ్ళీ జీతంలో కట్ చేసుకొని సగమే కదా ఇస్తున్నారు. ఇక పండగలకి బోనస్లు అంటారా? అది మీరే కాదు, అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. మా డిమాండ్స్ అవి కావు. సరే, ఇంతకీ ఏంటి మీ డిమాండ్స్? డైలీ లేబర్ కింద పనిచేసే వాళ్ళ జీతం పెంచాలి. 10 ఏళ్లుగా మీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి. అంతేకాదు, మాలో చాలా మందికి ఓటీ రావడం లేదు, ఓటీ ఛార్జెస్ కూడా పెంచాలి. ఐటీ ఇంజనీర్ శాలరీస్ పెంచి నెల రోజులు కూడా కాలేదు, వెంటనే మీకు పెంచమంటే కంపెనీ ఎంత లాస్ అవుతుందో ఆలోచించారా? సైట్లో ఎక్కువగా కష్టపడేది లేబరే మిత్ర గారు. ఎవరెవరికో పెంచామని మా కడుపు కొడితే ఎలా? అయినా మేం చేసిన పని వల్లే కదా మీకు లాభాలు వస్తున్నాయి. వాటిలో మాకు కొంత ఇవ్వడానికి ఏంటండి మీ బాధ? ఏదో మా దగ్గర తెచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నావేంటి? పేరుకే ఓటీలు, సగం టైం అంతా సిగరెట్లు తాగడానికి, కాఫీలు తాగడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? చూడండి, మీ డిమాండ్స్లో అర్థం లేదు.
వాంటెడ్గా చేయటం తప్పితే వేరే రీజన్ కనపడట్లేదు. గొడవ చాలు, మీరందరూ పనిలోకి వెళ్ళండి. అంటే ఏంటండి, మా బాధ మీకు డ్రామాలా కనిపిస్తుందా? అసలు వర్కర్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? సరే, ఓకే. ఇప్పుడు ఫైనల్గా మీరేమంటారు? మా డిమాండ్స్ పూర్తి చేయకపోతే ఈ నిరసన కాస్త రేపు ధర్నాగా మారుతుంది. వర్కర్స్ ఒక్కరోజు పనిలోకి రాకపోతే కంపెనీలో ఎంత అల్లకొల్లం జరుగుతుందో మీకే తెలుసు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ డిమాండ్స్ ని కంప్లీట్ చేయడం కుదరదు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తాము చూపిమంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? సార్ రండి సార్, రండి మేడం, రండి ప్లీజ్. పదండి వాట్ ఇస్ దిస్? సార్, వాళ్ళంతా ఆవేశంతో ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు సార్. నన్ను అడిగితే వాళ్ళ డిమాండ్స్ని తీర్చడమే మంచిది సార్. అంటే ఏంటి? వాళ్ళు భయపెడితే మేం భయపడిపోవాలా? నా ఉద్దేశం అది కాదు మేడం. ఓకే, వాళ్ళని గొడవ చేయకుండా కంట్రోల్ చేయండి. నేను మీకు తర్వాత కాల్ చేస్తా. లెట్ మీ థింక్ అబౌట్ దిస్. ఓకే సార్, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. మీరు బయలుదేరండి సార్. సరే, యూ టేక్ కేర్. ఓకే సార్, ప్లీజ్. వింటున్నారా సార్? వింటున్నాను. నేను చెప్పినట్టుగానే వర్కర్స్లో రెవల్యూషన్ తీసుకొచ్చాం. వెరీ గుడ్. వాళ్ళని అలాగే రెచ్చగొట్టి నందన్ ఫ్యామిలీ బిజినెస్ కొలాప్స్ అయ్యేలా చేయాలి. మీరు నా అకౌంట్లో అమౌంట్ నింపుతూ ఉంటే చాలు. ఇక్కడ వీళ్ళలో ఎంత ద్వేషం నింపాలో అంతా నింపేస్తాను. ఆల్ రైట్. ఓకే సార్, నేను మళ్ళీ చేస్తాను. మిత్రా, వర్కర్స్తో మాట్లాడావా? అసలేంటి ప్రాబ్లం? నాకేం అర్థం కావట్లేదమ్మా. నిన్నటి వరకు ఎలాంటి ఇష్యూ లేదు. సడన్గా ఇవాళ వర్కర్స్ అంతా శాలరీస్ పెంచమని, బోనస్ కావాలని, పొజిషన్స్ కావాలని గొడవ చేస్తున్నారు. అలాంటి డిమాండ్స్ ఏమైనా ఉంటే ముందు యూనియన్ లీడర్ మనతో చర్చించాలి కదా. డైరెక్ట్గా గొడవలు దేనికి? డిమాండ్ చేయడానికి ఏముందండి? వాళ్ళకు అవసరమైనవన్నీ మనం ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం కదా. ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ హైక్ ఇస్తున్నాం. లేబర్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ కూడా చేశాం. ఇంకా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలా అడిగినవన్నీ అడిగినట్టు ఇస్తూ ఉంటే వర్కర్స్ అందరికీ మేనేజ్మెంట్ చులకనైపోతుందా ఆంటీ? వాళ్ళు లేకుండా మనం లేము అన్న తలపొగురుతో ఉన్నారు. ధర్నాలు చేస్తారంట, పనిలోకి రాకుండా స్ట్రైకులు చేస్తారంట. చేయనివ్వండి. ఎన్ని రోజులు చేస్తారు? మనం పట్టించుకోకుండా వదిలేస్తే జీతాలు లేక, తినటానికి తిండి లేక వాళ్లే తగ్గొస్తారు. నీ ఆలోచన తప్పు మనీషా. వర్కర్స్ని అంత తేలిక చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వర్కర్స్కి మేనేజ్మెంట్కి మధ్య బాండింగ్ ఎప్పుడూ రైలు పట్టాల్లా సమాంతరంగా సాగాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే మనం ఎదుగుతాం. మనం లాభాల్లో ఉంటేనే వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వగలం. అలా ఒకరికొకరు అనుసంధానమై వెళ్తేనే సజావుగా సాగుతాయి. స్టాప్ ఇట్ లక్ష్మి.
అసలు బిజినెస్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇది వ్యవసాయం కాదు, ఇది కోట్లతో కూడుకున్న వ్యాపారం. నిన్నగాక మొన్న ఎంప్లాయీగా చేరి నీకే అన్ని తెలుసనుకోకు. నిజమే, నాకు బిజినెస్ గురించి ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఒకటి తెలుసు. వ్యవసాయమైనా వ్యాపారమైనా నాయకుడనేవాడు తన మనుషుల్ని ముందుండి నడిపించాలి. అంతేకాని అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన మధ్యలో వదిలేయకూడదు. నిన్నటి వరకు లేనిది ఇవాళ సమస్య అంటున్నారంటే దానికి కారణమేంటో, దానికి మూలమేంటో అది తెలుసుకుని పరిష్కరించాలి. అంతేకాని బెట్టు చేయకూడదు. లక్ష్మి చెప్పింది నిజమే. వర్కర్స్తో విభేదాలను శాంతియుతంగానే పరిష్కరించాలి, పంతాలకు పోకూడదు. ఒక్క వారం రోజులు స్ట్రైక్ చేసినా మన కంపెనీకే లాస్. బావగారు, వర్కర్స్ కోసం ఎందుకు తగ్గడం? కొత్త వర్కర్స్ని పెట్టుకుందాం. అదంత ఈజీ కాదు పిన్ని. వాళ్ళకంటూ యూనియన్స్ ఉంటాయి. వాళ్ళని దాటి వేరే ఎవరు వర్క్ చేయడానికి రారు. అదే కదా వాళ్ళ పొగరు. ఆంటీ, నా మాట వినండి. మనం మెత్తబడ్డామంటే వాళ్ళింకా డిమాండ్ చేస్తారు. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏం చేస్తారో చూద్దాం. ఎంతకీ దిగి రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వేం ఆలోచిస్తున్నావు అరవిందా? మనీషా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. వాళ్ళకన్ని సౌకర్యాలు కల్పించాక కూడా మేనేజ్మెంట్ పట్ల లాయల్గా లేరు అంటే అలాంటి వాళ్ళకి మేనేజ్మెంట్ వాల్యూ తెలిసేలా చేయాలి. రెండు రోజులు సైలెంట్గా ఉందాం. ఏం చేస్తారో చూద్దాం. అత్తయ్య గారు, నేను లక్ష్మి, నీకేం తెలీదు, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు. అత్తయ్య గారు, మిత్ర గారు, మీరైనా నా మాట వినండి. అమ్మ డెసిషన్ ఫైనల్ లక్ష్మి. నువ్వు దీని గురించి ఇంకా ఆలోచించకు. చూడు లక్ష్మి, అన్ని విషయాల్లోనూ నీ విజ్ఞానాన్ని ప్రదర్శించాలి అనుకోకు. వెళ్ళి నీ పని చూసుకో. ఆంటీ. మావయ్య గారు, మీరైనా అత్తయ్య గారికి మిత్ర గారికి చెప్పండి, వర్కర్స్ని రెచ్చగొట్టడం మంచిది కాదు. మీ అత్తయ్య ఒకసారి డిసైడ్ అయ్యాక ఎవరి మాట వినదు లక్ష్మి. జరిగేది జరుగుతుంది. లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా మాకు తక్కువే అండి. మీరు మాకు వెనకుండి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్లతో మేము ధైర్యంగా మాట్లాడగలిగాం. మాకు జరుగుతున్న నష్టాన్ని మీరు వివరించారు కాబట్టే మాకు జరుగుతున్న లోటుపాట్లను తెలుసుకోగలిగాం. నాదే ఉందండి, నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడినే. అందుకే మీ మంచి గురించి ఆలోచించాను. ఇలాగే పట్టుదలగా ఉండండి, చివరికి మేనేజ్మెంట్ దిగొస్తుంది. మా డిమాండ్స్ తీర్చే వరకు మేము ఊరుకోమండి. మీలాంటి పిచ్చోళ్ళుంటే నాలాంటి వాళ్ళ ఆటలు బాగా సాగుతాయి. థ్యాంక్స్ అండి. చూసుకోవాలి కదండి. ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు. మీరు ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారా? అవునండి, ఈ మధ్య డైలీ లేబర్గా చేరాను. నా పేరు చందు. ఇక్కడ జరుగుతున్న గొడవల గురించి పేపర్లో రాయడానికి వచ్చిన జర్నలిస్టా మీరు? కాదండి, నేను కూడా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చిన్న ఎంప్లాయీని. ఇక్కడేదో గొడవ జరుగుతుందంటే ఆ విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. విషయం ఏముందండి, నిరాశ తీసుకొచ్చిన నిరసన, అధికారాన్ని ప్రశ్నిస్తున్న అసంతృప్తి.
అది విషయం. నన్ను జర్నలిస్టా అని అడిగి మీరే జర్నలిస్ట్లా మాట్లాడుతున్నారే. మీరు కూడా వర్కరే కదా, ఈ గొడవ దేనికో చెప్పండి. ఏముందండి, జీతాలు పెంచాలని కొందరు, ప్రమోషన్ ఇవ్వలేదని కొందరు, బోనస్లు ఓటీ ఛార్జీలు సరిపోవట్లేదని ఇంకొందరు. నిజంగానే వర్కర్స్కి మేనేజ్మెంట్ అంత అన్యాయం చేస్తోందా? ఓవర్ థింకింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అతిగా ఆలోచించడం అనేది లేని సమస్యను సృష్టిస్తుంది. ఉన్నది సరిపోతుందనుకుంటే అదే తృప్తి. లేనిది ఇంకేదో కావాలనుకుంటే అసంతృప్తి.